చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రైడే హెవీ ఫాల్ డౌన్ అనేది చూస్తూ ఉన్నారు. సో ఫ్రైడే అంత హెవీ ఫాల్ డౌన్ మార్కెట్లో చూస్తున్నప్పుడు నేను మీకోసం ఏంటంటే ఒక అప్డేట్ ఇచ్చాను. సో ఏమని అంటే చూడండి, ఫ్రైడే 11-12కే మీకు అప్డేట్ ఇచ్చాను. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయ్యి చూడండి. సో ఏమని ఇచ్చాను, FIs are selling heavily. Their shorts can be covered in this area 24855 24772. అర్థమవుతుందా? సో ఆ విషయాన్ని నేను ఫ్రైడే ఈవినింగ్ వీడియోలో కూడా మనం మెన్షన్ చేసి చెప్పాము. సో అయితే డ్రాప్ అయ్యింది కాబట్టి బ్లాక్ ఫ్రైడే అని పెట్టాము. సో అలాగేనంటే హెవీగా ఫాల్ డౌన్ అవుతుంది, కానీ బ్యాడ్ న్యూస్ ఏం లేదు కాబట్టి చూద్దామన్నాను. సో వీడియో వెరిఫై చేయండి. సో అట్లాగే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అలాగే నిన్నటి వీడియో సో హెడ్డింగ్ మీరు ఏదన్నా చూశారు. సో హెడ్డింగ్ అలా పెడితేనే కదా పీపుల్ వాచ్ చేసేది. కానీ చూడండి, దాంట్లో మీకు మెన్షన్ చేశాను. సో వీడియోలో మీరు మెన్షన్ చేసిన రికార్డింగ్ వినొచ్చు. 24,843, 24,772. సో అక్కడ షార్ట్ కవరింగ్ వస్తుంది. ఆ షార్ట్ కవరింగ్ వచ్చిన ర్యాలీలో మనం ఆలోచిద్దామన్నాను, ఒకవేళ సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలంటే. లేదు, ఈ పర్టికులర్ 24,855, 24,772 ఏదైతే ఉందో అది మొత్తం కూడా క్లియర్ అవ్వాలి అని చెప్పాను. ఎందుకనంటే అక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పాను. సో ఎంతమంది ఈ లైన్స్ అబ్జర్వ్ చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎంతమంది ఇవి అబ్జర్వ్ చేయలేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను అప్పుడు ఆ రికార్డింగ్ని ఈ వీడియోలో యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను కుదిరితే. సో చూడండి, అది ఈ రికార్డింగ్లో చేస్తాను, చూడండి అనమాట. లేదు అంటే ఆ వీడియోకి వెళ్ళి వెరిఫై చేయండి. ప్రీవియస్ వీడియోనే కదా, ఫ్రైడే వీడియో చూసినా లేదా నేను సండే వీడియో చూసినా రెండిట్లో కూడా ఆ లెవెల్ దగ్గర సో షార్ట్ కవరింగ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాము కదా. మరి ఈరోజు థంబ్నెయిల్లో ఏవైతే చూసారో వాటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో నేను నిఫ్టీ గురించి ముందు చెప్తాను, చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్టు. సో నిఫ్టీ చార్టు చూడండి. సో వరుసగా 2 days పడిపోయింది. సో అయితే మన కంట్రీకి సంబంధించిన బ్యాడ్ న్యూస్ అయితే లేదు. సో మన కంట్రీకి సంబంధించిన బ్యాడ్ న్యూస్ లేదు. గ్లోబల్గా కూడా చూడండి సార్, నిజంగా రష్యన్ రావడానికి దానికి సపోర్ట్ చేసే అంత హ్యూజ్ డేటా ఏం లేదు. సో యుఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI అలాగే సో అది తేడా ఉంది. అలాగే జాబ్స్ డేటా ఏంటంటే జూలైతో కంపేర్ చేస్తే పెరిగింది. ఇవి కూడా మనం డిస్కస్ చేసాము. సో అయితే ఏంటంటే అట్లీస్ట్ ఏంటంటే ఈ షార్ట్స్ కవర్ చేద్దాం అనుకుంటున్న ఏరియా, సో ఇన్స్టిట్యూషన్స్ పైన సెల్ ఆఫ్ చేశారు, కానీ వాళ్ళు కవర్ చేసే ఏరియాలో మనం ఆగాలి. సో అక్కడికి వెళ్ళి సెల్ చేయకూడదు. అదే మీకు నిన్నటి వీడియోలో చెప్పింది, ఫ్రైడేలో కూడా చెప్పింది. సో పీపుల్ ఏంటంటే దే వాచ్ థంబ్నెయిల్స్, ఎందుకంటే టైం ఉండదు కదా, అంత టైం ఉండదు కదా. సో అన్నీ చూసుకుంటా వస్తారు, తప్పులేదు అన్నీ చూసుకుంటా. కాకపోతే ఏంటంటే టైం స్పెండ్ చేయండి. ఏ వీడియో చూసినా, ఎవరి ఛానల్ చూసినా వీడియో మొత్తం చూడండి. మీకు క్లారిటీ వస్తుందో లేదో ఆ వీడియోలో తెలుస్తుంది. అర్థమవుతుందా? క్లారిటీ మీకు రావచ్చు, రాకపోవచ్చు, కానీ వీడియో మాత్రం మొత్తం చూడాలి. సో మనకు టైం లేదు కదా అని చెప్పి హరీబరీగా షార్ట్స్ చూసినట్టు వీడియోస్ చూస్తే మాత్రం ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటేనే బెనిఫిట్. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే గట్స్ ఉండాలి. సో అది మన ఛానల్ వదిలేసి స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ థింగ్ కాదు. ఎందుకంటే నా 8 years అబ్జర్వేషన్, అంతేగాని గర్వంతో నేను చెప్పట్లేదు. సో నా వ్యూస్ యూనిక్ వ్యూస్, అందుకనే సబ్స్క్రైబ్ చేస్తే చెయ్యండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్తానమాట. చూడండి సార్, ఏదైనా కానీ షార్ట్స్ కవరింగ్ ఇక్కడే ఎందుకు చేస్తున్నారు? సో మనం మెన్షన్ చేసిన లెవెలే కదా టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఇచ్చిందైనా. సో అట్లాగే సో ఈరోజు కూడా మీకు ఎర్లీ మూమెంట్స్ తర్వాత మీకు చెప్పాను, అర్థమవుతుందా? షార్ట్స్ కవరింగే కాదు, ఫ్రెష్ బయింగ్ కూడా వస్తుంది అని చెప్పి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఒకసారి ఆ డీటెయిల్స్ చూసి నేను చార్ట్ యొక్క థింగ్ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్లో షార్ట్స్ కవర్ అవుతున్నాయి, అలాగే ఐఎమ్ ఏబుల్ టు సీ సమ్ బయింగ్ అని చెప్పాను 11:59. సో అర్థమవుతుందా? సో అలాగే రిలయన్స్లో కూడా ఏంటంటే టర్నింగ్ బయింగ్ ఏరియా అని చూడండి రెడ్లో అని చెప్పాను, లైవ్ అది. సో 12:06 కదా. సో అట్లాగే ఏంటంటే సో అఫ్కోర్స్ నా వ్యూస్ ఇచ్చాను, ఈ వాయిస్ మెసేజ్ కూడా మీరు అందరూ వినే ఉంటారు, అర్థమవుతుందా? సో నేనైతే కనుక ఇలాంటి సమయంలో డెరివేటివ్స్కి దూరంగా ఉంటాను. ఎందుకంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు ఏంటంటే సో ఇలా డెసిషన్ మార్చుకోవాల్సి వస్తుంది. అట్లాగే ఏంటంటే వోలటాలిటీ హెవీగా ఉంటుంది. మన ట్రేడ్ సక్సెస్ రేట్ అనేది, ఆ ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, అర్థమవుతుందా? అది. సో అన్నీ చెప్పి నా వ్యూ అనేది రిలయన్స్ మీద ఇచ్చాను. అలాగే నిఫ్టీ మీద నా వ్యూస్, స్టడీ వ్యూస్ మాత్రమే మీరు అబ్జర్వ్ చేస్తారని, కానీ మీకు ఏదనిపిస్తుందో అదే మీరు చేయాలి అనేది కూడా
చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇది మీకు నేర్పించే ఉద్దేశమే అని చెప్తాను. చూడండి సార్, ఎందుకు ఇక్కడే షార్ట్స్ కవర్ చేస్తారు అని అంటే ఒక్కసారి చూడండి. సో మనకి ఇది ప్రీవియస్గా ఒక డ్రాప్, ఇది ఒక డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ గ్యాప్ అప్, అర్థమవుతుందా? సో ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ నుంచి నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయింది అని అంటే ప్రీ మార్కెట్లో ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ దగ్గర బయర్స్ ఉన్నారు కానీ సిద్ధంగా ఆ ప్రైస్కి కొనడానికి సెల్లర్స్ లేరు. అందుకనే మనకి మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కదా. సో అలా 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 నెక్స్ట్ డే కూడా, నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో కూడా ర్యాలీ అయింది కానీ ఆ ఏరియాకి రాలేదు, అర్థమవుతుందా? సో మనకి ఇక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు ఇంటెన్షన్ ఏంటి? పైకి పంపించే ఉద్దేశం. కానీ ఫ్రైడే ఏంటి? వాళ్ళకి సెల్ చేసే ఉద్దేశం ఉంది. సో మనకి పైనుంచి సెల్ ఆఫ్ చేస్తున్నప్పుడు కింద బై ఆర్డర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ముందు కవర్ చేస్తారు. సో ఆ కవర్ చేసిన తర్వాత కావాలంటే కిందకి వెళ్తారు, లేకపోతే పైకి వెళ్తారు. సో అది గ్లోబల్గా థింగ్స్ చూసుకుంటూ ఉంటారు, అర్థమవుతుందా? సో వాళ్ళకి ఏంటంటే ఎక్స్టర్నల్గా ఉన్న న్యూస్ అప్డేట్స్, పాజిటివ్ ఫ్యాక్టర్స్, నెగిటివ్ ఫ్యాక్టర్స్, మనకి కనిపించబోయే, మనకి రాబోయే అప్డేట్స్ అట్లాంటి వాటి మీద ఫోకస్ చేస్తారు. అంతేగాని వాళ్ళు సపోర్ట్ రెసిస్టెన్స్ మీద చెయ్యరు. సో ఇవి వాళ్ళ ఆర్డర్లు కాబట్టే ఇక్కడ కవర్ అవుతుందని అంత కరాఖండిగా మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను ఫ్రైడే, అలాగే సండే చెప్పాను, ఇవాళ మార్నింగ్ కూడా అప్డేట్ ఇచ్చాను. అయితే ఈ షార్ట్స్ కవరింగ్ ఇనీషియల్ మూమెంట్స్లో జరిగింది, ఆ వోల్టాలిటీ కూడా మీరు చూశారు. కానీ దాని తర్వాత ఏంటంటే స్లోగా ఫ్రెష్ బయింగ్ చూసాము. సో ఫ్రెష్ బయింగ్ కూడా ఏంటంటే 24,830, 835 దగ్గర ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. అంతకన్నా ముందు అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, అర్థమవుతుందా? మీకు ఎక్కడన్నా సోషల్ మీడియాలో కనిపించిందా? సో ఎవరన్నా కనిపించి పోస్ట్ చేసి ఉంటే బయింగ్ అది ఓకే, సో వాళ్ళు ఐడెంటిఫై చేసి ఉంటారు. కానీ నాకైతే కనుక 24,830, 835 దగ్గర అబ్జర్వ్ అయింది. మీకు 24,840 చేంజ్, 845, 849 కాసేపు కన్ఫర్మేషన్ చూసుకొని కొన్ని స్టాక్స్ని కూడా చూసుకొని ఓకే అయిన తర్వాత నా వ్యూని, స్టడీ వ్యూని మీరు నేర్చుకుంటారు అని లైవ్లో అని చెప్పి నేను పోస్ట్ చేశాను. సో ఫ్రెష్ బయింగ్ వచ్చింది, మీకు వీడియో కూడా చేశాను. వీడియో చేసేటప్పుడు కూడా ఇంత పైకి లేదు, అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి సో ఓవరాల్గా ఈ గ్యాప్ అప్ ఉంది కదా, సో బై ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే సో ఆ ఏరియాలో ఉంటాయి. సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ బయింగ్, అర్థమవుతుందా? ఒకవేళ సో వాళ్ళు కిందకి వెళ్ళే ఉద్దేశం ఉందంటే వీటిని కవర్ చేస్తా. సో వీటిని కవర్ చేస్తా ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలో, అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ క్యాండిల్ యొక్క ఈ ఏరియా, ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే షార్ట్ చేసేవాళ్ళు, అర్థమవుతుందా? షార్ట్ చేయలేదు. సో లోయర్ లెవెల్ నుంచి కవరింగ్, దాని తర్వాత ఫ్రెష్ బయింగ్. అంటే ఏంటంటే వాళ్ళు ఎందుకు మార్చారో తెలియదు, వ్యూ ఏంటంటే పైకి వెళ్ళే ఉద్దేశం ఉంది. అలాగే ఫ్రైడే కూడా డిప్ అవుతుంది, కిందకి వెళ్ళేలాగా బ్రాడ్ వ్యూ కనిపిస్తుంది. కానీ బ్యాడ్ న్యూస్ లేదు కాబట్టి మనం అగ్రెసివ్ కాదు. దట్టు ఏంటంటే ఇది కవరింగ్ ఏరియా. సో ఇంతకన్నా బ్యూటిఫుల్గా అర్థమయ్యేటట్లు మీకు ఎక్కడైనా త్రూ అవుట్ ఇండియా మీకు ఎక్కడైనా చెప్తే హ్యాపీ, వాళ్ళని కూడా ఫాలో అవ్వండి, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి అనే చెప్తాను. సో దీనికన్నా ఇంకేదైనా డిఫరెంట్ వ్యూ మీకు ఏదైనా అడ్వాన్స్గా నిన్నే ఈరోజు మార్కెట్ పెరిగిద్దని ఎవరైనా చెప్పినా కూడా తీసుకోమనే చెప్తాను. ఎందుకనంటే సో ముందుగా కనిపెట్టడం అనేది కావాలి కదా. సో నాకు అర్థమయ్యేటప్పటికి ఏంటంటే సో 24,830, కాకపోతే ఈ ఏరియాలో జాగ్రత్త పడాలనేది ఫ్రైడేనే మనం చెప్పాము, అంతకంటే నేనేం చేయగలను. సో ఓవరాల్గా ఏంటంటే అదనమాట. సో ఇంకా ఏదైనా మిస్అండర్స్టాండింగ్ మీరు స్టిల్ మన వీడియో మీద ఏదైనా అర్థం చేసుకుంటే ఏంటంటే అది మిస్అండర్స్టాండింగ్, అది అంతేగాని ఒకరి మీద ఒకరికి పగ అయితే లేదనమాట. సో మీరేదో పుట్స్తో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్ చేసి ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను, PE/CE. సో స్టాక్ మార్కెట్లో ఎవ్రీ మంత్ EMI కడతారు, లేదా మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో ఆప్షన్స్ చేయొద్దని నేను అన్ను, చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. కాబట్టి ఇనీషియల్గా కొంత లాస్ అయిన తర్వాత దాని నుంచి బయటికి రావాలి, వాడి జోలికి వెళ్ళకూడదని. సో అలా కాదు నేను PE/CE తీసుకుంటానంటే పుట్ తీసుకుంటే పుట్టిన దగ్గరికి, సో కాల్ తీసుకుంటే కాటికి, అర్థమవుతుందా? అదనమాట, అంత డేంజరస్ అది. చూడండి ఫ్రెండ్స్, మనతో పాటు ట్రావెల్ చేస్తా. సో ఈరోజు రిలయన్స్ వ్యూ చూశారు, అలాగే నిఫ్టీ వ్యూ ఇచ్చారు కదా. సో ఇన్ జనరల్గా ఏంటంటే నేను సో ఏంజల్ జెరోదా గ్రూప్స్లోనే పోస్ట్ చేస్తాను, అవి అర్థమవుతుందా? కొన్నిసార్లు ఇక్కడ పోస్ట్ చేస్తాను. మీకు ఇలా మరిన్ని వ్యూస్ కావాలి, సో థింగ్స్ కావాలి అని అంటే కనుక ఆ గ్రూప్లో ఏంటంటే మేము అప్పుడప్పుడు వెబినార్ల ద్వారా గైడెన్స్ కూడా ఇస్తాం. కాబట్టి సో ఇలాంటి స్టడీ వ్యూస్ ఏంటంటే బాగా నేర్చుకుంటారు వాళ్ళు. మీరేదో చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు ఏంటంటే తలాతోక తెలియకుండా ఉంటుందన్నమాట. మీరు కూడా మా గ్రూప్లో పార్ట్ ఆఫ్ అవ్వాలి. ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్, ట్రేడింగ్ స్టడీ వ్యూస్, అలాగే వెబినార్ గైడెన్స్ అట్లాంటివి కావాలి అని అంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ ఇచ్చాను. సో ఏంజల్ అయితే పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే. సో అలాగే మనకి డెలివరీ ఛార్జెస్ ఇక్కడికైతే ఫ్రీ. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏంజల్ అయితే బ్రాండెడ్ కాబట్టి మీకు ఆల్రెడీ ఏంజల్ ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ని రెఫర్ చేయండి. జెరోదా అయినా పర్లేదు, కాకపోతే ఒక 10 days వాళ్ళు కాస్త లింక్ అనేది ఆపినట్టున్నారు. సో జెరోదా అయినా పర్లేదు.
సో ఏంజల్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసి మీ కింద మా టీం నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే మిమ్మల్ని పర్మనెంట్ గ్రూప్లోకి యాడ్ చేస్తే మిమ్మల్ని లైఫ్ టైము మీరు హాయిగా గ్రూప్లో ఉన్న అప్డేట్స్ చూస్తాయంటే చాలా నేర్చుకోవచ్చు. నాలెడ్జే కదా స్టాక్ మార్కెట్లో ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు స్టిల్ డౌన్కి కనిపిస్తున్న స్టాక్స్లో ఏంటంటే మెటల్ స్టాక్స్ ఉన్నాయి. సో గ్లోబల్ క్యూస్ బాగోకపోవటం వల్ల ఏంటంటే ఈ మెటల్ సెక్టార్ బాగా డిపెండ్ అయి ఉంటుంది కదా, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇట్లా. సో దానివల్ల ఏంటంటే ప్రెజర్ పడింది. సో హిందాల్కో టాటా స్టీలు 2% డిప్ అని, అది అప్పటికి. సో నేను ఆ పోస్టు మనం పెట్టేటప్పటికి క్లోజింగ్కి వేరియేషన్ ఉండొచ్చు. ఓవరాల్గా ఏంటంటే మెటల్ స్టాక్స్ వీక్గా ట్రేడ్ అయ్యాయని చెప్పొచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎండి అండ్ సిఇఓ టాటా టెక్నాలజీస్కి సంబంధించి సో వారెన్ హారిస్ గారు తను ఏం చెప్తున్నారంటే, సో డిమాండ్ ఈజ్ రోబస్ట్ డిస్పైట్ ద హెడ్ వైన్స్ ఇన్ యుఎస్. సో యుఎస్లో ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ అని జాబ్స్ డేటా అని వస్తుంది, కానీ అలాంటిది ఏం లేదు, డిమాండ్ బాగుందని. చూడండి ఎట్లాంటివి ఇవాళ వచ్చినాయి. సో వీళ్ళు ఫ్రైడే చెప్పలేదు కదా ఎట్లాంటివి, కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళకి ఏదో థింగ్స్ చూసుకొని ఎఫ్ఐఎస్ డెసిషన్ మార్చుకుంటారు. వాళ్ళు మార్చుకున్నప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళటమే, మనకి వేరే ఆప్షన్ లేదు. మార్కెట్తో గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్తో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయొద్దు. చూడండి, ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ 17 మిలియన్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అని చెప్తున్నారు టాటా టెక్నాలజీస్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్స్ అని చెప్పొచ్చు. చూడండి, అలాగే గ్రాన్యూల్స్. సో గ్రాన్యూల్స్ ఏంటంటే 3% దాకా డిప్ అయి కనిపిస్తూ ఉంది ఇంట్రాడేలో. సో ఎందుకంటే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు 6 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేశారనమాట హైదరాబాద్ యూనిట్కి. సో దానివల్ల అనమాట. అలాగే జెఫ్రీస్ వాళ్ళు జొమాటోకి సంబంధించి బేస్ కేస్ టార్గెట్ 335 చెప్తున్నారు. సో ప్లస్ 31% అని చెప్తున్నారు అనమాట. సో ఇంట్రెస్టింగ్ ఇనిషియేటివ్స్ ఇన్ ఫుడ్ డెలివరీ అని చెప్తున్నారు. సో అది పీపుల్ కూడా ఎక్కువ మంది జొమాటో స్విగ్గీలో ఏమంటే ఎగబడుతున్నారు కాబట్టి, సో హెల్త్ గురించి ఆలోచించట్లేదు కాబట్టి, సో అలా స్టాక్ మంచిగా గ్రో అయిపోతూ ఉందన్నమాట. సో జెఫ్రీస్ వాళ్ళు కూడా దీని గురించి పాజిటివ్గా మాట్లాడారు. సో రీసెంట్గా వాళ్ళు చూశారు కదా, రీసెంట్ క్వార్టర్స్లో వాళ్ళు లాసుల నుంచి ప్రాఫిటబిలిటీ వైపు మూవ్ అవుతున్నారు. దీనివల్ల కూడా స్టాక్లో మంచి ర్యాలీస్ అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎక్స్పెక్టెడ్ 20% CAGR ఇన్ డెలివరీ రెవెన్యూ అని చెప్తున్నారు 24 to 27 అదనమాట. చూడండి, అలాగే న్యూక్లియస్ సాఫ్ట్వేర్కి సంబంధించి షేర్స్ బైబ్యాక్ వాళ్ళ స్టార్ట్ అవుతుందంట. అలాగే 13th సెప్టెంబర్ను క్లోజ్ అవుతుందన్నమాట. సో ఓపెన్ మార్కెట్, టెండర్ రూట్ 2 ద్వారా బైబ్యాక్ చేస్తారు. ఇంతకీ బైబ్యాక్ అంటే ఏంటి? సో బిగినర్స్కి తెలియకపోవచ్చు. అంటే కంపెనీ షేర్లని కంపెనీ ప్రమోటర్స్ వాళ్ళు వెనక్కి కొనుక్కుంటారనమాట. సో దాన్ని బైబ్యాక్ అంటారనమాట. సో ఓపెన్ మార్కెట్ ద్వారా వాళ్ళు కొనొచ్చు, లేకపోతే టెండర్ రూట్ ద్వారా కొనొచ్చు. టెండర్ రూట్ ద్వారా కొంటే ఏంటంటే ఆల్రెడీ మనకి న్యూక్లియస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయనుకోండి షేర్లు, మనం కూడా ఏంటంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో టెండర్ రూట్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి ఎవరికైతే న్యూక్లియస్ సాఫ్ట్వేర్ ఉందో వాళ్ళు సో బైబ్యాక్ అప్లై చేసుకోవచ్చు. బైబ్యాక్ ప్రైస్ వాళ్ళు ఆఫర్ చేస్తుందంట అంటే 16-15. జనరల్గా బైబ్యాక్ ఏంటంటే మార్కెట్లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా కూడా ఎక్కువ ప్రైస్ ఆఫర్ చేస్తారు. అర్థమవుతుందా? అట్లా అని చెప్పి మన దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం కూడా బై చేయరు. మనం అప్లై చేసుకోవాలి, దాంట్లో కొంత క్వాంటిటీని ఎలిజిబిలిటీ ఉంటుంది ఇన్ని షేర్లని, దాంత క్వాంటిటీ మాత్రమే వాళ్ళు బైబ్యాక్ రూపంలో మన దగ్గర నుంచి కొనుక్కుంటారు ఎక్కువ పెట్టి. ఆ మనీ మనకి వస్తుందన్నమాట, బెనిఫిట్ అవుతుంది. చూడండి సార్, మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు పర్సిస్టెంట్ గురించి సో బైకాల్ చెప్తా ఏంటంటే టార్గెట్గా 6,300 చెప్తున్నారు అనమాట. ఎందుకంటే రెవెన్యూ టార్గెట్ చెప్తున్నారు. సో సూపర్ మేనేజ్మెంట్ ఈజ్ ఆప్టిమిస్టిక్, అంటే ఆ పర్సిస్టెంట్ మేనేజ్మెంట్ ఆప్టిమిస్టిక్గా ఉంది కాబట్టి వీళ్ళు మోతీలాల్ ఒస్వాల్ పర్సిస్టెంట్ మీద ఆప్టిమిస్టిక్గా ఉన్నారు అని చెప్తున్నారు. సో మంచి కంపెనీ పర్సిస్టెంట్ అనేది. ఒకప్పుడు నేను ఈ విప్రోలో పనిచేసినప్పుడు ఇంజువాడిలో ఉన్నప్పుడు దాని పక్క నుంచే నడుచుకుంటూ వెళ్తూ ఉండేవాడిని విప్రోకి. సో ఋగ్వేద, యజుర్వేద అట్లాంటి బోర్డింగ్లు కనిపిస్తూ ఉండే అనమాట. సో ఆ రోజుల్లో స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉంటే ఆ రోజే కొనేవాడిని. ఎందుకంటే గ్రోయింగ్ కంపెనీ అని ఆ రోజు తెలుసు నాకు. కదా ఈ స్టాక్ మార్కెట్ ఈ కథాగమనం అప్పుడు అంత మనకి నాలెడ్జ్ లేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే సువెన్ ఫార్మాకి సంబంధించి రిసీవ్డ్ EIR అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అనమాట. సో ఏమి ఇచ్చారు? VAI అంటే ఏంటంటే వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ ఇచ్చారు. USFDA వాళ్ళు VAI ఇస్తే ఏంటంటే అది పాజిటివే. అంటే ఇష్యూస్ లేవా అంటే ఉంటాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు VAI ఇచ్చారు. ఏమి ఇష్యూస్ లేకపోతే NAI ఇస్తారు, నో యాక్షన్ ఇండికేటెడ్. VAI ఇచ్చారంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, కాకపోతే మీ అంతా మీరే క్లియర్ చేసుకోండి అని చెప్పి సోన్ ఫార్మాకి చెప్పినట్లు అనమాట. కాబట్టి ఫర్దర్గా మళ్ళీ ఏం తింగలేదు కాబట్టి వాళ్ళంతా వాళ్ళ ఇష్యూస్ క్లియర్ చేసుకోమని చెప్పారంటే పెద్ద ఇష్యూస్ కాదు కాబట్టి VAI ఈజ్ ఆల్సో పాజిటివ్. సో NAI అయితే వెరీ పాజిటివ్ అనమాట. OAI అంటే సో అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అట్లాంటి అన్నప్పుడు ఏంటంటే డ్రగ్ అప్రూవల్స్ అవి పెండింగ్లో పడిపోతాయి. సో అది నెగిటివ్ అనమాట. కానీ VAI అనేది ఇట్స్ పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్తాను. సో అలాగే సుజలాన్ ర్యాలీ అయింది ఇంట్రాడేలో. సో ఎందుకనంటే
వాళ్ళకి పెద్ద ఆర్డర్ వచ్చిందన్నమాట, లార్జెస్ట్ విండ్ ఎనర్జీ. సో విండ్ ఎనర్జీ ఎంత అంటే ఇక్కడ చూడండి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నుంచి వచ్చిందనమాట. సో కాబట్టి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అంటే ఎన్టీపీసీ వాళ్ళ ఆర్మీ అది. సో దానివల్ల ఏంటంటే సుజలాన్ ఇంట్రాడేలో ర్యాలీ అయింది. జస్ట్ న్యూస్ అప్డేట్ అంతే. సో ఈ న్యూస్ అప్డేట్ వచ్చింది కదా, రేపు నేను సుజలాన్ని కొనొచ్చా ఇట్లా అడగద్దు. స్టాక్ మార్కెట్ అట్లా మనకి బెనిఫిట్ ఇవ్వదు. ర్యాలీ అవ్వచ్చేమో, కానీ ఇలాంటి కేసెస్ని తీసుకొని మనం వెళ్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇబ్బంది పడతాం. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అంతలా ర్యాలీ అయ్యడానికి కారణం బ్యాంక్ నిఫ్టీ అని చెప్పచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్పచ్చు. సో ట్రేడింగ్లో నాకు ఫేవరెట్ స్టాక్స్ చెప్పండి అంటే ముందు వరుసలో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. సో ఎందుకనంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత వెయిట్ కాకపోవచ్చు, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నా ఐసిఐసిఐ బ్యాంక్ క్రేజ్. ఎందుకనంటే ఐసిఐసిఐ బ్యాంక్ పైకి వెళ్తే మేజర్ టైమ్స్ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కింద పడుతున్నా కూడా బ్యాంక్ నిఫ్టీ కింద పడటం, నిఫ్టీ కూడా కిందకి పడటం, అలా మెజారిటీ టైమ్స్ ఉంటాయి కంపేర్డ్ విత్ హెచ్డిఎఫ్సి. అట్లానే హెచ్డిఎఫ్సి నేను తక్కువ చేయట్లేదు, అది గజబలం కాదంటలేదు. కానీ ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్న క్రేజ్ అలాంటిది. ఊర్లో బాగా ఉన్న వాళ్ళకన్నా కూడా మున్సూపుకి ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే మంచి చెడుకి వెళ్తాడు. అట్లాంటి స్టాకు ఐసిఐసిఐ బ్యాంకు. ఊర్లో బాగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంకు. అర్థమవుతుందా? అట్లా అనమాట. సో మంచి ర్యాలీ వచ్చింది. సో మళ్ళీ ఏంటంటే ఆల్ టైమ్ హైక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 11:55 దగ్గర స్టడీ చేసాం, 12:10 దగ్గర, 12:50 దగ్గర, అలాగే 12:24 దగ్గర నా వ్యూస్ని క్లోజ్ చేశాను. సో ఈవెన్ తో ర్యాలీ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో మళ్ళీ ఐసిఐసిఐ బ్యాంక్ గురించి స్టడీ చేయాలంటే చేద్దాం. అర్థమవుతుందా? అది. సో ఈరోజు నిజంగా చెప్పాలి అని అంటే సో ఐసిఐసిఐ బ్యాంకు చాలా చాలా పాయింట్స్ సపోర్ట్ చేసింది అని చెప్పచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా బాగుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నేను ఆఫ్టర్నూన్ మిరాకిల్లో వీడియో చేస్తున్నప్పుడు ఇంత ఫుల్ క్యాండిల్ లేదు. సో ఈవెన్ దో బయింగ్ జరుగుతుందని చెప్పాము, ఎందుకంటే బయింగ్ జరుగుతుంది కాబట్టి. సో అదనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదా. అలాగే సో రిలయన్స్ యొక్క స్వింగ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ గురించి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. సో టెలిగ్రామ్ గ్రూప్లోను డిమాట్ గ్రూప్లోనూ పోస్ట్ చేశాను, చూడగలరు. సో మీరు ఎంతమంది అబ్జర్వ్ చేశారు రన్నింగ్లో ఏంటది ఈ రిలయన్స్ డిప్ అవుతున్నప్పుడు సో బయింగ్ జరుగుతుంది అని చెప్పాము, గుర్తుందా? 29,020, 29,020, 29,021 అక్కడ ట్రేడ్ అవుతున్నప్పుడు చెప్పాను. టర్న్ అవుతుంది చూడండి, ఇదే అద్భుతమైన అవకాశం అని. చాలామంది లైవ్లో నేర్పించండి అడుగుతూ ఉంటారు కదా. సో లైవ్లో చూపించాను కదా ఈరోజు. అర్థమవుతుందా? చూడమండి సార్, హిట్టా ఫట్టా ఏదైనా కానీ ఏంటంటే మీకు ఎర్లీగా ఏంటంటే ఏదో హెల్ప్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. సో నేను సాయంత్రం పూట థింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంగ్లీష్ హిందీ పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళు అయిపోయింది గుడ్ న్యూస్, పెరిగింది లేకపోతే పడిపోయింది, ఇంకా ర్యాలీ వస్తుందా, ఇలాంటి గుడ్ న్యూస్లు బ్యాడ్ న్యూస్లు ఇలా చెప్పమంటే నేను కూడా చెప్తాను. దానివల్ల నాకు క్రేజ్ వస్తుంది, కాదని నేను అంటలా. కానీ నాకేంటంటే సబ్స్క్రైబర్స్ అవసరం లేదు, ఉన్నోళ్ళు చాలు. కాకపోతే ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే లైవ్ మూమెంటంను ఐడెంటిఫై చేయాలి. నాకున్న కొద్ది ఎక్స్పీరియన్స్, నాకున్న కొద్ది నాలెడ్జ్ని మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో మీకున్న నాలెడ్జ్కి నాది హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఇక్కడ దాకా చూసుంటారు. చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. చూడండి. అలాగే ఐఆర్సిటిసి సో రేపు ర్యాలీ వచ్చే అవకాశం ఉంది, కొనమని నేను చెప్పట్లేదు. రేపు ర్యాలీ వస్తుందా లేదా అనేది రేపు ఇంట్రాడేలో కూడా రన్నింగ్లో చూడాలి. కాకపోతే రేపు ర్యాలీ వచ్చే అవకాశం ఉన్న స్టాక్స్లో ఐఆర్సిటిసి ఒకటి. కాకపోతే ఇట్ కెన్ బి డ్రాప్, ఇట్ కెన్ బి అప్. కాకపోతే ఏంటంటే పాజిబిలిటీ ఉంది కాబట్టి సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే రన్నింగ్ క్యాండిల్ మూమెంటం బాగుంటే ఫుల్ క్యాండిల్ పడే అవకాశం ఉంది, చూడమంటున్నాను. ఆ కన్ఫర్మేషన్ మాత్రం రేపు మార్కెట్లో నేనే ఇస్తాను మీకు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఎట్లాంటి ఏమైనా రేపు బ్లాస్ట్ అయ్యే స్టాక్స్ ఏమైనా అనిపిస్తున్నాయా, అలాంటివి ఏమైనా చూసారా, లేదా ఇప్పుడు స్కాన్ చేసి సో నిఫ్టీ 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ లేదా ఇంకేదన్నా క్రేజీ స్టాక్ కానీ రేపు ర్యాలీ అవ్వబోయే స్టాక్ ఏంటి, లేదా 1 or 2 స్టాక్స్ అని ఏమని మీరు అనుకుంటున్నారు, కాస్త స్టడీ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు రేపు ఈవినింగ్ మనం అనుకుంది కరెక్ట్ అవుతుందా లేదా అనేది. నేను అది అవుతుందని అంటున్నాను, కాకపోతే కన్ఫర్మేషన్ అనేది రేపు రన్నింగ్ మార్కెట్లో చూడాల్సిందే. చూడకుండా వెళ్ళటం అనేది పాపం, సో ఘోరం అని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో మంచి స్ట్రెంతీ ర్యాలీ వచ్చింది. సో అయితే ఏంటంటే సో రేపు నిఫ్టీలో వస్తుంది, ఎందుకంటే రిలయన్స్లో వస్తుంది కాబట్టి. బ్యాంక్ నిఫ్టీలో రాకూడదని నేను అంటలా, కాకపోతే ఈ రోజు ఉన్నంత మూమెంటం ఉండకపోవచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఎర్లీ మూమెంట్స్లో జాగ్రత్త. సో గ్యాప్ అప్ అయితే ఇక్కడ ఆల్రెడీ రిలీజ్ చేసిన సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. సో గ్యాప్ అప్ అయినప్పుడు ఏంటంటే ఇనీషియల్ మూమెంట్లో డిప్ కొట్టచ్చు. సో మనం ఏం చేయాలి అని అంటే ఎర్లీ మూమెంట్స్లో డిప్ అయితే, సో ఎర్లీ మూమెంట్స్లో కనుక హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి డిప్ అయితే బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్ నుంచి మళ్ళా బయింగ్ వస్తుంది, అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే
ఓపెనింగ్ ఎగబడే వాళ్ళు ఇక్కడ చిక్కుంటారు, వెయిట్ చేసేవాళ్ళు ఇక్కడ ఆలోచిస్తారనమాట. కాబట్టి ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి. డిప్ అయితే 51,106, 50,735 అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఇంట్రాడేలో అది ఎంత మీ చేతిలోనే ఉంది. సో కాకపోతే ఏరియా ఇస్తున్నాను, అర్థమవుతుందా? సో ఎక్స్టర్నల్ థింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి అన్నీ చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే పాజిబుల్ ఏరియా ఇది, ఇప్పుడున్న మూమెంట్. అది రేపు థింగ్స్ రేపే అదనమాట, ఇంట్రాడే కాబట్టి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఓవరాల్గా ఏంటంటే కర్ణుడిలాగా స్టాక్ మార్కెట్ బుల్ స్ట్రెంత్ చూపించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, రిలయన్స్ ఇట్లాంటివి రేపు కవచకొండంలాగా పనిచేస్తాయి అనేది చెప్తాను మన బుల్ మార్కెట్కి. యూఎస్ మార్కెట్లో ఏదన్నా ఇబ్బంది పెట్టినా కూడా సో అది మన చేతుల్లో లేదు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న క్యాండిల్ని బట్టి చెప్పడమే కానీ యూఎస్ మార్కెట్ని ఎవరు ఊహించగలరు చెప్పండి. యూఎస్ మార్కెట్లో అక్కడ రెడ్ అయినా నా గొప్ప ఏం లేదు, గ్రీన్ అయినా నా గొప్ప ఏం లేదు. క్యాండిల్లో దమ్ము కనిపిస్తుంది కాబట్టి ఆ వ్యూ ఇచ్చాను, అదనమాట. సో అంతేగాని గ్లోబల్ క్యూస్ని ఎవరు ఊహించకూడదు, ఊహించలేరు కూడా. గ్లోబల్ క్యూస్ ఊహించడం అంటే అది సాధ్యం కాదు, ఒక్క దేవుడికే సాధ్యం. అది గ్లోబల్ క్యూస్ ఎలా ఉంటాయి అనేది ఊహించడం అనేది, రేపటిది కానీ ఎల్లుండిది కానీ అట్లా ఈ రోజుది కానీ. సో కాబట్టి మన క్యాండిల్లో స్ట్రెంత్ ఉంది, చార్ట్స్ స్టాక్స్లో స్ట్రెంత్ ఉంది. కాబట్టి హోప్ఫుల్లీ ఏదైనా యూఎస్ మార్కెట్లో ఇబ్బంది పెట్టినా వన్ డే ఏదైనా ఇబ్బంది పెట్టచ్చేమో, కానీ అంత ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఐ మైట్ బీ రాంగ్ ఆల్సో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ డే.